తెలంగాణలో ఉన్నటువంటి అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ మీద కొంత బీఆర్ఎస్ చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ముఖ్యమంత్రి ఫోటోలు పెడతా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ గెలవకపోయినా లేకపోతే మంత్రులు మారినా మళ్ళీ ఆ స్మార్ట్ రేషన్ కార్డుని మారుస్తారా, ఎందుకు కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇటు రేషన్ కార్డు అండ్ దాంతోపాటు ఎంపీ ధర్మపురి అరవింద్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కౌన్సిలర్గా కూడా గెలవని వ్యక్తుల గురించి నేను మాట్లాడినట్టు ఆయన మీడియా ముఖంగానే ఆస్థానం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత మానవతరాయ్ గారు ఉన్నారు. మొదటగా పిసిసి చీఫ్ గురించి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ధర్మపురి అరవింద్కు నైతిక అర్హత లేదు. మహేష్ కుమార్ గౌడు కాలిగోటికి కూడా సరిపోడు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడు రాజకీయాల్లో కన్నర్ కోటాలో ఆయన అంచెలంచెలుగా ఎదిగిండు. ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా యువజన కాంగ్రెస్లో, తర్వాత పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ అధిష్టానం మెప్పు పొంది అధిష్టానం యొక్క మనసు దోచుకున్న తర్వాత అధిష్టానమే ఆయన ఆశీర్వదించి పీసీసీ ప్రెసిడెంట్ చేసింది. మరి నువ్వు మేనేజ్మెంట్ కోట, అసలు నీ సర్టిఫికేట్ ఏంది తెలుసా? డిగ్రీ సర్టిఫికేట్ నువ్వు చూపించినావు, పీజీ పాస్ అయినావు రాజస్థాన్ యూనివర్సిటీలో. అదేదో గుర్తింపు లేని యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తెచ్చి ఆ సర్టిఫికేట్ చెప్పమంటేనే చెప్పలేనివాడివి నువ్వు మహేష్ కుమార్ గురించి మాట్లాడతావా? నకిలీ సర్టిఫికేట్ల గుండు అరవిందు, నీకు అసలు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఉచ్చరించే అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. బేషరతుగా క్రింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఒక ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన మహేష్ కుమార్ గౌడుకు నువ్వు క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే నీకు చెప్పులతో సమాధానం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఆయన రాజకీయ నేపథ్యం చూద్దాం. ఇప్పుడు తండ్రి ఏమో కాంగ్రెస్లో ఉన్నాడు, లేదంటే బీఆర్ఎస్లో, ఈయన పోయి బీజేపీలో టికెట్ చేసి ఎట్లా వచ్చింది అంతా కూడా? ఇవాళ నీ నరనరాన కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క రక్తంతో కాంగ్రెస్ పార్టీతో సంపాదించినటువంటి సంపాదనతో ఇవాళ నువ్వు సొమ్ము ఒక్కడిది, సోకు నీదేమో బీజేపీలో పడుతున్నావు. కాబట్టి వీరేమో అరవింద్ రక్తంలో కాంగ్రెస్ అంటారు, ఆయనేమో రక్త పరీక్ష చేసుకుని ఎక్కడైనా కాంగ్రెస్ ఉన్నట్టు రిజల్ట్లో కూడా రాలేదని ఆయన వెటకారంగా మాట్లాడుతారు. జనాలు నాళ్ళలో ఉంటుంది, అది జనాలు తెలియదా? డి శ్రీనివాస్ చివరి శ్వాస వరకు ఆయన పోయి వచ్చినా మళ్ళీ కాంగ్రెస్ గాంధీ భవన్కి వచ్చే కదా ఆయన చివరి శ్వాస విడిచింది. మా నైతిక విలువలు ఉండవు మీకు? ఇవాళ ఎట్లా మాట్లాడతావు? మహేష్ కుమార్ అదే జిల్లాదు, అదే బీసీ సామాజిక వర్గం, నీ సాటి సామాజిక వర్గం పట్టుకొని నీకు కనీసం ఇవాళ చైతన్యవంతం, బీసీలంతా కూడా చైతన్యవంతం అవుతున్నారు. ఇట్లాంటిది గౌరవించుకోవాల్సింది పోయి మహేష్ కుమార్ గౌడ్ కౌన్సిలర్ గెలవడా? నువ్వు దొడ్డిదారిలో గెలిచినవు, రకరకాల మోసాలు చేసి దారుణాలు చేసి నువ్వు గెలిచినవు. నీ గెలుపుకి మహేష్ కుమార్ గెలుపుకి తేడా ఉండదా? మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పార్టీ అధికారంలో పార్టీకి అధ్యక్షుడు. మరి నువ్వు ఎప్పుడన్నా అవుతావా? నీ పార్టీలో బీజేపీ పార్టీలో ఎప్పటికైతే కూడా తెలియదు. కానీ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీకి, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ఒక బీసీ సమర్థుడు, విద్యార్థి నాయకత్వం నుంచి ఎదిగిన వ్యక్తి అని చెప్పి ఎమ్మెల్సీ ఇవ్వటమే కాకుండా ఒక అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్ష పదవి ఇచ్చినంటే ఆయన వ్యక్తిత్వం ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు. ఆయన వ్యక్తిత్వం తెలియకుండా ఆయన కాలిగోటికి సరిపోరు. మీరు ఎట్లా మాట్లాడతావు అరవింద్? నువ్వు గురువింద గింజ మాట్లాడితే మాత్రం నీ గుండు బగలటం ఖాయమని చెప్పి హెచ్చరిస్తాను. దాంతోపాటు స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి ఇటు ఉత్తమ్ ఫోటో, అటు ముఖ్యమంత్రి ఫోటో పెడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం మారినా, మంత్రులు మారినా ఆ ఫోటోలను తొలగించి మళ్ళీ కొత్త స్మార్ట్ కార్డులు ఇస్తారా? కోట్ల రూపాయలు ఎందుకు ఈ ప్రమోషన్కు ఖర్చు పెడుతున్నారు అనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ఎట్లా చూస్తారు? ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఏదో కట్టం వెనకడికి పని లేనోడట పిల్లితలకాయ కొరికిండాడు, అట్టనే వీళ్ళ కథ ఉన్నది. ఇలా పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అదనంగా మంజూరు చేసి ఉన్న రేషన్ కార్డులు అంటే 1,05,000 1,05,00,000 రేషన్ కార్డులు మంజూరు చేసి ఇలా పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తుంటే వీళ్ళకి చూసి తట్టుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు. అసలు ఏమన్నా ఇది వాదనేనా? ఇప్పుడు రేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నారు? కొత్త రేషన్ కార్డు కొంతమంది జాబితాలో చేర్చిన 17 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినావు. నువ్వెన్నడన్నా బీఆర్ఎస్ వాడు మంజూరు చేసిండా? పోనీ సన్నబియ్యం ఇచ్చినవా? నువ్వు ప్రతి రేషన్ దుకాణంలో సన్నబియ్యం ఇచ్చినవా? ఇలా ఖరీదైన రాష్ట్ర ప్రభుత్వానికి భారమైన సంవత్సరానికి 13,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజలు అంటే రాష్ట్రంలో 3,25,00,000 మందికి సుమారు ఇలా సన్నబియ్యం అందిస్తున్న చరిత్ర ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది. మీరు కనీసం రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి స్మార్ట్ కార్డులు తయారు చేసి, అంటే నకిలీ తయారు చేయకుండా ఏమవుతున్నాయి? ఈ రేషన్ కార్డులు కూడా దుర్వినియోగం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొత్త రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టిందంటే కనీసం సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ రేషన్ కార్డు అనేది పేదవాడికి ఒక ఆత్మగౌరవం. ఒక తెల్ల రేషన్ కార్డు ఉంటే పలు సంక్షేమ పథకాలకు అర్హత సాధిస్తారు. కాబట్టి చాలామంది వాటిని దుర్వినియోగం నకిలీలు తయారు చేస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డుని నకిలీ కాకుండా, ఆ కార్డును తయారు చేయకుండా, మళ్ళీ నకిలీ కార్డు తయారు చేయకుండా
స్మార్ట్ కార్డు రూపంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది మంచి పరిణామమే కదా. ఇది చూసి తట్టుకోలేకపోతున్నారు. అంటే నేను చెప్తున్నా కదా, 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉంటుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. అట్లాంటప్పుడు ఏ దేశంలో ఈ దేశంలో పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో లేదు సన్నబియ్యం పథకం. అట్లాంటి తెలంగాణ ఒక తెలంగాణలోనే కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు, తప్పకుండా వేసుకుంటారు. ఎందుకంటే ఇలా ప్రతి పేదవాడు 3,25,00,000 మంది సన్నబియ్యం తినే వాళ్ళంతా కూడా ముద్దకు సన్నబియ్యం తినుకుంటా రేవంత్ రెడ్డి మా దేవుడని తలుచుకుంటుంటే వీళ్ళ గజ్జలు గజగజ అనుకుతున్నాయి. ఎందుకంటే ఇంకో 10 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పి భయపడుతూ ఈ విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఆ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ప్రజల సంక్షేమం కోసం సంక్షేమాన్ని అందిస్తున్నాం కాబట్టి రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు నకిలీ కాకుండా స్మార్ట్ కార్డులు ఇచ్చినాం. కాబట్టి రేషన్ కార్డుల ఫోటోలు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గతంలో కేంద్రంలో యూపీఏ ఉన్నది, మన్మోహన్ సింగ్ ఫోటోలు వేసినవా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డులు కూడా మంజూరైనాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో అప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధరబాబు ఫోటోలు ఉండేవి. ఏది రేషన్ కార్డు సంచుల మీద రేషన్ బియ్యం 9 రకాల వస్తువులు ఇచ్చేది. ఆ సంచుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అప్పట్లో శ్రీధరబాబు ఫోటోలు ఉండేవి. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఫోటో, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి. నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు వేస్తారంటున్నా. కాబట్టి నరేంద్ర మోడీ ఎందుకంటే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఎట్లా ఉంటుంది, చౌక దుకాణాల నిర్వహణ. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రేషన్ కార్డులు 54 లక్షలు ఉన్నాయి ఇక్కడ. ఈ 54 లక్షల రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంపిక చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం చేయదు, రాష్ట్ర ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. ఆ కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వమే ఇయ్యదు. అదేవిధంగా కొత్తగా వాళ్ళ 54 లక్షలు ఇస్తే మేము ఒక 55 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. నరేంద్ర మోడీ ₹1 కూడా సాయం ఉండదు అందులో. ఈ అదనంగా 50 అంటే 1,05,00,000 రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అందులో 50 లక్షలు మాత్రమే వాళ్ళవి. వాళ్ళు దొడ్డు బియ్యానికి 5 కిలోలు చొప్పున ఇస్తారు. అది కూడా ఎట్లా ఇస్తారు, డబ్బులు ఇవ్వరు వాళ్ళు. FCI గోడాముల్లో బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని తీసుకోమని చెప్తారు. ఎవరు తీసుకోవాలా? రాష్ట్ర రవాణా ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే, చౌక దుకాణాలకు చేరే వరకు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఇక్కడ 90% ఖర్చు భారము మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. సమాఖ్య వ్యవస్థ అంటే ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులకు సంబంధించిన ఫోటోలే వాడతారు, రాష్ట్ర చిహ్నమే వాడతారు, కేంద్రాన్ని వాడరు. అట్లంటే పక్క రాష్ట్రం ఉంది, మరి నరేంద్ర మోడీ ఫోటో వేస్తున్నారా? సిగ్గులేని మాటలు ఎందుకురా నాయన, దిగజాడు మాట. ఏదైనా ఇవ్వమన్న నిధులు ఇవ్వరు మీరు. మెట్రో విస్తరణకు నిధులు ఇస్తారని చెప్పి కొర్రీలు పెడితే SBIని తీసుకొస్తారు. SBI ఇంతవరకు అతి లేదు గతి లేదు. మూసీ పునరుజ్జీవనానికి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరాయా? అదేవిధంగా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి చెల్లిస్తే 39 పైసలు ఇవ్వడానికి ముష్టి వేసినట్టు 39 పైసలు వేస్తున్నారు. మరి బీహార్కి రూపాయి చెల్లిస్తే ₹6 ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి రూపాయి చెల్లిస్తే ₹10 ఇస్తున్నారు. ఈ విధంగా సొమ్మేమో దక్షిణాది రాష్ట్రాలది, సోకేమో ఉత్తరాది రాష్ట్రాలు. ఇది ఎక్కడ వివక్ష? కాబట్టి మీరు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వరు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు. ఇది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఈ రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల ఫోటోలే ఉంటాయి, ప్రధానమంత్రి ఫోటోలు ఎక్కడా ఉండవు. కాబట్టి ఈ మాత్రం జ్ఞానం లేకుండా అజ్ఞానంగా ఎట్లా మాట్లాడతారన్న నాయన. అంటే రాముడి యొక్క విరాళాలు చోరీ చేయటం వల్ల రాముడు ఏమైనా శపించండి వీళ్ళని, బీజేపీ వాళ్ళని, వీళ్ళ బుద్ధి మందగించమని, నాశనంగా అమ్మని ఏమైనా శపించండి అర్థం కాదు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధులు అంటారు. కాబట్టి ఈ లోక జ్ఞానం తెలుసుకొని ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి. బరాబర్ సన్నబియ్యం పథకం ఈ దేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇస్తాడు పేద ప్రజలకు, సామాన్యులకు. బరాబర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఉంటాయి. మీరు ఏం చేస్తారో చేసుకోపోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక నరేంద్ర మోడీ ఫోటో పెట్టాం, బరాబర్ తెలంగాణ ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటోలు పెట్టి తీరుతాం. ఇది ఖచ్చితంగా ప్రజలకు మేము దేశంలో ఎక్కడా సన్నబియ్యట్లేదు, కేవలం తెలంగాణలోనే రేవంత్ రెడ్డి పరిపాలనలోనే సన్నబియ్యం ఇస్తున్నామంటూ కూడా మరి మానవత రాయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఈ వివాదం ఎక్కడ దాకా పోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్.